అదేంటి ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి వారణాసి సినిమా చేస్తున్నాడు కదా అంటారు కదా మీరు. కానీ టైటిల్ విన్న వెంటనే రాజమౌళి సినిమా అంటే మాక్సిమం 5 ఏళ్లు పడుతుందని కూడా అంటారు. కానీ రాజమౌళి ఈసారి మనల్ని షాక్ చేస్తూ వారణాసి సినిమా షూటింగ్ ఇయర్ ఎండ్ కల్లా ఫినిష్ చేస్తారట. సో మరి మహేష్ బాబు కూడా తన నెక్స్ట్ సినిమాకి ప్రిపేర్డ్గా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు మహేష్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది హాట్ టాపిక్. మరి ఆ కథ ఏంటో చూసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న అత్యంత భారీ చిత్రం వారణాసిపై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గత ఏడాది నవంబర్లో విడుదలైన టైటిల్ గ్లింప్స్ తోనే సంచలనంగా మారింది. ఆ చిన్న విజువల్లో కనిపించిన విజువల్ గ్రాండియర్, థీమ్, బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కలిపి సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించబోతుండడం విశేషం. ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు చేయని యాక్షన్ తో కూడిన గ్లోబ్ ట్రోటర్ పాత్రగా ఇది ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారని, మైథాలజీ పార్ట్ కూడా ఈ సినిమాలో ఒక 15 మినిట్స్ ఉంటుందని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా. అలాగే బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే. ఇంకా ఈ మ్యాగ్నన్ ఓపెన్ ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. లెట్ ఇట్ బ్యాంక్ వారణాసి ఆన్ ఏప్రిల్ 7th 2027 అనే ట్యాగ్ లైన్ తో సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అంతరిక్షం నుండి దూసుకొచ్చే భారీ ఉల్కా భూమిని ఢీకొట్టేలా డిజైన్ చేసిన ఆ పోస్టర్ 7 ఆకారాన్ని సూచిస్తూ విజువల్ గా విపరీతమైన ఆసక్తిని రేపింది. భారతీయ కళలు, సంగీతం, పొలిటికల్ ఎలిమెంట్స్, ట్రెడిషనల్ అటైర్, మేడ్ ఇన్ ఇండియా గ్రాఫిక్స్ వంటి ఎన్నో స్పెసిఫికేషన్స్ గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. సో ఇప్పటికైతే కథ మన ఊహకు కూడా అందనంత దూరంలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ ఏది అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆయన ఏ కొత్త సినిమాకు అధికారికంగా సంతకం చేయకపోయినా 2 భారీ నిర్మాణ సంస్థలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అందులో ఒకటి హోంబలే ఫిల్మ్స్, కేజీఎఫ్, కాంతారా వంటి సంచలన విజయాలను అందించిన బ్యానర్. మరోది సన్ పిక్చర్స్, జైలర్, కూలీ వంటి భారీ చిత్రాలను నిర్మించిన సంస్థ. ప్రస్తుతం ఈ బ్యానర్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ తో పాటు జైలర్ 2 ప్రాజెక్టును కూడా నిర్మిస్తోంది. ఈ 2 బ్యానర్లు మహేష్ బాబు కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాయని టాక్. అయితే పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్, ఖరారైన దర్శకుడు ఉంటేనే తదుపరి సినిమాను ప్రారంభించాలని మహేష్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఆయనను సంప్రదించినట్లు సమాచారం. నిర్మాత నవీన్ ఎర్నేని పలుమార్లు మహేష్ ను కలిసి కథలు, దర్శకుల ఎంపికపై చర్చలు జరిపినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. మొత్తంగా వారణాసితో ప్రపంచ స్థాయి విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న మహేష్ బాబు తదుపరి ప్రాజెక్ట్ ఎంపికలోనూ అదే స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఆయన నుంచి వచ్చే నెక్స్ట్ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.